శివంగి, ఆ దొంగడు ఫోటో నీ దగ్గర ఉందా? ఉంది. అయితే నాకు సెండ్ చేయి. నేను వెళ్ళి ఈ దొంగ గురించి ఆ షాప్ అతన్ని అడిగొస్తాను. పంపించాను. సరే తమ్ముడు, ఇతను ఏమైనా చూసావా? చూడలేదు. తమ్ముడు నువ్వు? చూడలేదండి. చా, అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అతను ఎక్కడైనా కనిపించాడా? ఎక్కడా కనిపిలే. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అతన్ని చూసారా? తెలీదండి. ఈ దొంగని పట్టుకోవడం చాలా కష్టమని ఇప్పుడు అర్థమవుతుంది. లడ్డు, ఆ దొంగ ఆచూకీ ఏమైనా తెలిసిందా? అడిగాను శివంగి, ఎవరు చూడలేదు అని అంటున్నారు. అయ్యో, ఆ దొంగని ఎలా అయినా పట్టుకొని తీరాలి లడ్డు. ఆ, లడ్డు అంటే లడ్డు లాంటి ఐడియా వచ్చింది. మనం గనక అది చేస్తే ఈ దొంగ పోలీసుడికి దొరికినట్టు ఊరికే దొరికిపోతాడు. అప్పుడు వాడిని అలా చూసి ఇలా పట్టుకోవచ్చు. ఏంటా ఐడియా? మనం వెంటనే టీవీ ముందు కూర్చొని దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, దొంగ దొర, దొంగగారు, ఇంకా అలాంటి దొంగ సినిమాలు చూసి ఆ తర్వాత హీరో కృష్ణ గారు లాగా దొంగల వెట్ట మొదలు పెడితే మనకు కావలసిన దొంగ దొరికిపోతాడు. ఎలా ఉంది ఐడియా? చెప్పనా? చెప్పు. అదిరింది కదా? పరమ చెత్తగా ఉంది. ఆ, పుస్తకంలో చదువుతూ ఒక మనిషికి ఆపరేషన్ చేసినట్టుగా ఉంది. అవునా? ఆ, అయితే ఇంకో ఐడియా ఆలోచిస్తాను. ఎహే, ఆ, ఆపరా నీ గోల. రే లడ్డు, ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలరా. వాడి ద్వారా నన్ను కని పారేసిన వాళ్ళ గురించి తెలుసుకోవాలరా. దొంగ సచ్చినుడు దొరికినట్టే దొరికి పారిపోయాడు. అందుకే వాళ్ళని దొంగలు అంటారు. చెప్పావులే. వెళ్ళి ఇంకెవరినైనా అడుగు. శివంగి, తిరిగి తిరిగి ఆకలేస్తుంది. దొంగ దొరికే వరకు నో ఫుడ్. ఆ? పద వెళ్దాం. దా. పోరా ఇక్కడ నుంచి. ఆగు. 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 అయ్యో, మీరేంటి ఇక్కడ? అక్కా, ఏంటి మొహం వాడిపోయింది? ఏమైందక్కా? ఏం లేదే. దొంగ దొరికాడా? నా మోహన్ దొరికాడు. మిస్ అయ్యాడా? మిస్ అయ్యేలా చేశాడు. ఎవరు? ఇంకెవరు? ఆ రిషి. ఈ సీన్లో అతనెందుకు ఎంట్రీ ఇచ్చాడు? అసలు సీన్ స్టార్ట్ అయిందే అతనితో. అంటే అసలు ఏమైందంటే, ఆగు. ఆగు. అయ్యో, మీరేంటి ఇక్కడ? అలా ఆ దొంగ పారిపోయాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తావు మరి? విజయవాడ మొత్తం వెతకడమే. అసలు ఆ రిషిని. అక్కా, న్యూ ఫోనా? చాలా మంచి ఫోను, కాస్ట్లీ ఫోను. ఎవరికక్కా? నాకేనా? థ్యాంక్ యూ అక్కా. నేనంటే నీకెంత ఇష్టం అక్కా. ఇక డొక్కు ఫోన్ పడేసి ఈ కొత్త ఫోనే యూజ్ చేస్తాను. ఓకే, ఈ ఒక్క రోజుకి యూజ్ చేసుకొని రేపిచ్చి. అదేంటి? అది ఎందుకంటే ఇది నీకోసం కొన్న ఫోన్ కాదు, మరి ఆ రిషి ఫోన్. అతని ఫోను నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అదొక పెద్ద స్టోరీ లేవే. చెప్పే మూడు, ఉత్సాహం రెండూ లేవు. ఇందాక ఊరికే అన్నాను, ఆ ఫోన్ ని టచ్ చేయకు, రేపు ఆ రిషికిచ్చేయాలి. ఏమైనా అయితే ఆ వంకతో నర్సరీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అర్థమైందా?